తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఫలించిన తెలంగాణ పోలీసుల వ్యూహం, ఫలితం మావోయిస్టు పార్టీకి ఊహించిన దెబ్బ. పోలిట్ బ్యూరో మెంబర్లు తిప్పర తిరుపతి, మల్లా రాజిరెడ్డితో సహా 40 మంది తెలంగాణ పోలీసులు లొంగిపోయారు. దీంతో ముందే ముగినున్న ఆపరేషన్ ఈ సక్సెస్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలను ఎస్ఐబిలో అపార అనుభవం కలిగిన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అమలు చేయడమే. ఇక మిగిలింది గణపతి, పాపారావు, సాంబయ్య, శుక్రు, నారాయణతో పాటు 100 లోపే. ఆపరేషన్ కగార్ మార్చి 31కే ముగించాలని అమిత్ షా ఆదేశాలతో 6 రాష్ట్రాల పోలీసులు కంకణం కట్టుకుని రంగంలో దిగారు. मैं सबसे पहले एक बात इस सदन में जिम्मेदारी के साथ बताना चाहता हूं, 21 मार्च 2026 को इस देश से नक्सलवाद समाप्त. పాత సీఎం గారు ఆనరబుల్ సీఎం గారు చెప్పారు, అట్లా మేము కూడా లాస్ట్ మీటింగ్ లో కూడా చెప్పినాము, బయటికి రండి, మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, మీకు ఇట్లాంటి సమస్యలు ఉండవు, మీరు ఏ రకంగా బయటకు వస్తారన్నది మీ ఇష్టం. ప్రెస్ మిత్రుల ద్వారా వస్తారా, మీడియా ద్వారా బయటకు వస్తారా, రెవెన్యూ వాళ్ళ ద్వారా బయటకు వస్తారా, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా బయటకు వస్తారా, లేకపోతే పొలిటికల్ మీకు తెలిసినటువంటి పొలిటికల్ నాయకుల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా బయటకు వస్తారా, ఏ రకంగా బయటకు వస్తారన్నది టోటల్ గా మీ ఇష్టం. మీరు బయటికి రండి, మీకు ఎట్లాంటి సమస్య లేకుండా, ఎట్లాంటి హెరాస్మెంట్ లేకుండా, సోకాల్డ్ వేధింపులను ఏం లేకుండా మిమ్మల్ని ఓవైపు సరెండర్లు ప్రోత్సహిస్తూ కూంబింగ్లు చేస్తూ ఎదురు తిరిగిన చోట ఎన్కౌంటర్లు చేశారు. మారేడు మిల్లులో ఎదురుపడ్డ హిడ్మాతో పాటు మరికొంతమందిని ఏపీ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే తుపాకులతో వచ్చిన మల్లోజుల వేణుగోపాల్ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. పక్క రాష్ట్రంలో వాసుదేవరావుతో పాటు వచ్చిన వాళ్ళని ఛత్తీస్గఢ్ పోలీసులు సరెండర్ చేశారు. అప్పుడప్పుడు ఎదురుపడుతున్న మరికొంతమందిని జార్ఖండ్, ఒడిశా పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇక తెలంగాణలో మాత్రం ఎన్కౌంటర్లు పక్కన పెట్టి సరెండర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో హిడ్మా ప్రధాన అనుచరుడు బర్సా దేవతో పాటు చాలామంది ఆయుధాలతో పాటు లొంగిపోయారు. ఇక మార్చి 31 దగ్గర పడడంతో అజ్ఞాతంలో ఉన్న వాళ్ళందరినీ లొంగిపోవాలని మాజీలిచ్చే ప్రకటనలు ఇప్పించారు పోలీసులు. వచ్చారు, ఇంకా వస్తున్నారు కదండి. ఇప్పుడు నిన్నగాక మొన్న దమ్తర నుంచి ఒక 10 మంది వచ్చారండి. కాబట్టి ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. అసలు పార్టీ ఈ స్థితికి ఎందుకు చేరిందనేది మీరు ఆలోచిస్తారా? నన్ను ద్రోహి అని, కోవట్ అని, ఫడ్నవీస్తో సంబంధాలు ఉన్నాయని, ఇంకెవరితో సంబంధాలు ఉన్నాయని చెప్పి నిందించుకుంటూ కూర్చుంటారా? కావాల్సింది ఏంటండి? కాబట్టి అసలు పార్టీ ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది అనేది దయచేసి మీరు ఆలోచించండి, దయచేసి మీరు విశ్లేషించండి, విషయాన్ని విశ్లేషించి ప్రజల ముందు పెట్టండి. అది నేను వాళ్లను కోరుకునేది, వాళ్లకు విజ్ఞప్తి చేసేది. ఓవైపు కోంబింగ్, మరోవైపు సహచరుల వేడుకలు, అనుకూలంగా లేని వాతావరణం, అనారోగ్య సమస్యలతో అజ్ఞాతంలో ఉన్న వారందరూ కూడా తెలంగాణ వైపు క్యూ కట్టారు. అందులో భాగంగా దేవ్జీ, రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి, దామోదర్తో పాటు మరికొంతమంది పోలీసుల ముందు లొంగిపోయారు. ఇక అజ్ఞాతంలో మిగిలింది 100 లోపే మాత్రమే. మార్చి 31 ముందే ఆపరేషన్ కగారం ముగినుంది. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy Gartoni, Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and something else. Good. Well done. I congratulate him for doing so well. And I congratulate him, his boss also. So well.